నమస్తే. ప్రభుత్వం 2047 విజన్ అంటూ ఒక కొత్త ప్రోగ్రామ్‌ని తీసుకొస్తా ఉంది. మరి దీంట్లో అంటే ఎట్లా చూస్తారు దీన్ని అనేది మనం ఒకసారి లాయర్‌ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు 2047 విజన్ అనేది తీసుకొస్తా ఉన్నారు అంటే ప్రభుత్వాలు ముందుగానే అంటే ఈ విజన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయి అంటే ఆ క్రమంలో నడిచే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఎట్లా అంటే క్లియర్ ఈ విజన్ 2047 విజన్ అనేది ఇప్పుడు వాళ్ళు జనాలని ఒక రకంగా వాళ్ళ వైపు తిప్పుకునే కార్యక్రమం మనం అనవచ్చు. ఎందుకంటే క్లియర్గా ఇంతకుముందు చంద్రబాబు గారు వారు కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఆయన శిష్యులు రేవంత్ గారు కూడా అదే పద్ధతిగా వెళ్తున్నట్టు మనకు కనబడుతుంది. క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాము, మా రూలింగ్ కంటిన్యూ కావాలంటే విజన్ 2047 అని ఒక సిస్టమ్ పెట్టుకొని దాని ప్రకారం మేము వెళ్తే బాగుంటుంది. కాబట్టి అప్పటి వరకు రాష్ట్రం ఈ విధంగా మేము రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ కావచ్చు, డెవలప్ కావచ్చు, ఇవి చేస్తాము. కాబట్టి మేము ఆ విజన్ పెట్టుకొని మేము ముందుకెళ్తున్నామని చెప్పడం ఏంటంటే వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళకున్న ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఎంతకు చేరుతున్నాయో ఇవన్నీ చెప్పాల్సిన ముఖ్యమంత్రి విజన్ 2047 అనేది నిజంగా ప్రజలను ఒక రకంగా మానిపులేట్ చేయడం అనేది మనకు కనబడుతుంది. మభ్యపెట్టినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితిని మీకు తోడ్పాటు ఇవ్వండి తప్ప ఫ్యూచర్ గురించి వాళ్ళు అడగట్లేదు. ప్రజెంట్ ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, సామాన్యులకు ఏం కావాలి, పేదలకు ఏం కావాలి, బడుగులకు ఏం కావాలి, బలహీన వర్గాలకు ఏం కావాలి, విద్యార్థులకు నిరుద్యోగులకు ఏం కావాలని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మీద రిటర్న్ రివర్స్ కేసులు పెట్టడం, వాళ్ళకి జైళ్ళకు పంపడం, కేసుల పేరుతో కాలయాపన చేయడం మాత్రం జరుగుతుంది. ఇలా విజన్ 2047 అనేది నిజంగా ఆయన ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ బాగుంటే మాత్రం మన ప్రజలు నమ్ముతారు తప్ప ఇప్పుడే రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు, ఇప్పుడే ప్రజలకి సర్వీస్ ప్రాపర్గా లేనప్పుడు, సేవ ప్రాపర్గా లేనప్పుడు, అభివృద్ధి ప్రాపర్గా లేనప్పుడు ఆ విజన్ 2047 అనేది నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఇప్పుడు రూలింగ్ చేసే ప్రభుత్వము వాళ్ళు చేస్తున్న గవర్నమెంట్ పైన ప్రజలు వారిపైన సానుకూలంగా ఉంటే ఒక విజన్ని తీసుకొచ్చి ముందుకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చాలా ఎక్కడ చూసినా మీరు అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నము, లేకపోతే ప్రజలను మోసం చేసే ప్రయత్నము, గ్యారంటీల పేరుతో కానీ అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసినా కూడా ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక విజన్ ముందుకు తీసుకొచ్చి అంటే ప్రభుత్వాలు గడపాలి, వచ్చే ప్రభుత్వాలు కూడా మాకే రావాలి, మేమే అధికారంలో ఉన్న ఒక ఇంటెన్షన్తో అనుకోవచ్చు. అంటే క్లియర్గా అదే రూలింగ్ అనేది కంటిన్యూషన్ ఉండడం కోసం ఇలాంటి విజన్స్ తీసుకొస్తుంటారు ఇట్లా. కాబట్టి నిజంగా ప్రజలకు కావాల్సింది ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకురావడం కోసం మాత్రమే విజన్ 2047 అనేది క్లియర్గా చెప్పినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. నిజంగా ప్రజెంట్ మీరు అన్నట్టు రూలింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు ప్రజలే మీకు పదవులు ఇస్తారు, ప్రజలు మిమ్మల్ని సీఎంగా కూర్చోబెడతారు. భారతదేశ చరిత్రలో చాలామంది 4 సార్లు సీఎం అయిన వాళ్ళు, 5 సార్లు సీఎం అయిన వాళ్ళు, పినరస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు, ఎందుకు వాళ్ళని ముఖ్యమంత్రిగా చేశారు, కంటిన్యూ చేశారు అంటే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు కావాల్సింది ఇచ్చింది, ప్రజలకు సర్వీస్ చేసిండ్రు, రాష్ట్ర క్షేమం కోసం ఆలోచించారు కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్గా ఉండడం జరిగింది. అలాంటి సర్వీస్ చేస్తూ అలాంటి ముఖ్యమంత్రులను ఆదర్శంగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు చిన్న వయసు కాబట్టి ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. కానీ ఇలా విజన్ 2047 అని పెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం అది అసాధ్యం అండి. అంటే ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మహిళలకు ఇస్తానన్న ఏది ఆ భృతి కూడా ఇస్తాను, నెలకు 2000 3000 ఇస్తాను, అది కూడా లేదు. అంటే సంక్షేమ 6 గ్యారంటీల అమలు అనేది ఎక్కడ జరగట్లేదు. ఒక ఫ్రీ బస్సు ఏదో పెట్టినట్టు కనబడుతుంది, అది కూడా ఇబ్బందులలోనే ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలకు మీరు ఇప్పుడు అంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఇస్తారన్న గ్యారంటీ ఇవ్వనప్పుడు 2047లో ఏమి ఇస్తారనేది ప్రజలు ఇట్లా నమ్మే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి నమ్మరు. ఇది ఇప్పుడు అట్లీస్ట్ మీకు ప్రజలు ఒక పదవిని ఇవ్వడం జరిగింది, ఆ పదవిని కాపాడుకోవడం పక్కన పెడితే ప్రజలకు ఏం కావాలో మీరు చూడండి, వాళ్ళ సంక్షేమం కోసం చూడండి, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి అని మాకు అనిపిస్తుంది. విజయోత్సవాలు కూడా చేస్తున్నారు, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, గత ప్రభుత్వం చేయనట్టుగా 2 సంవత్సరాల్లోనే మేము ఎంతో గొప్పగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటూ విజయోత్సవాలు కూడా చేస్తున్నాం. దీని అంటే క్లియర్గా వాళ్ళు 2 సంవత్సరాలు ఒక అడ్వకేట్గా నేను చెప్తాను, 2 సంవత్సరాలు వాళ్ళు చేసింది హైడ్రా బాధితుల ఇండ్లు కూర్చడము, లగచిల్ల రైతులకు బేడీలు వేయడము, నిరుద్యోగులకు జైలుకు పంపడము, వాళ్ళ జర్నలిస్టులు ప్రశ్నిస్తే జర్నలిస్టులను జైలుకు పంపడము, దానిలో ఆర్గనైజ్డ్ క్రైమ్ లేకుండా ఆర్గనైజ్ సెక్షన్లు పెట్టడము, ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడట్లేదు. నిజంగా సంక్షేమం కూడా కనబడట్లేదు మనకి. గ్లోబల్ సబ్మిట్ అంటూ ప్రభుత్వం 2047 ఒక విజన్ తీసుకొస్తా ఉంది. వారు దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇంతకుముందు జరగడం చూసాము. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు 2047 విజన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాను. ఒకవైపు మీ బీసీ బిడ్డ బీసీలకు రిజర్వేషన్ కావాలంటూ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు 2023 జనరల్ ఎలక్షన్లు అప్పుడు ప్రెసిడెంట్గా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తను ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో అల్లివిగాని హామీలు ఇచ్చిండు. ఆయన యొక్క రాజకీయ జీవితమే
అబద్ధాల పునాదుల మీద నిర్మితమైనది రేవంత్ రెడ్డి గారిది. సో కాబట్టి లేనిపోని ఆశలు కల్పించి తెలంగాణ ఉన్నటువంటి సమాజాన్ని కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో అర్థం కాక మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ ఈ అబద్ధాల మీద 2 ఏళ్ళు పరిపాలన చేసి టైంపాస్ చేసిన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు జనానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంతే తప్పించి ఆయన అధికారంలోకి వచ్చిన కాడ నుంచి 4th సిటీ అంటుండు, గ్లోబల్ సబ్మిట్ అంటే ఓ మస్తు మత్తుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిది మాది పక్కల గ్రామ పంచాయతీ, ఒకటే మండలం. ఆయనది కొండారెడ్డిపల్లి, మాది గాజరా ఒంగూరు మండలం మాది. ఆయన ఎలాంటి వ్యక్తో మాకు తెలుసు. ఆయనను నమ్మి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే ఆయన నమ్మక ద్రోహానికి మారిపోయారు రేవంత్ రెడ్డి గారు. అదే పబ్లిక్ ప్రచారం, అదే ప్రచారం గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసి ఉంటే ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఇన్వెస్టర్లు ఈరోజు తెలంగాణకు వచ్చేవాళ్ళు. ఈ 10 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి డెవలప్మెంటే మనం చూస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ను అటెన్షన్ మార్చడం కోసం ఆయన ఏదో తెలంగాణ కోసం ఏదో చేస్తున్నాడు ఒక ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు తప్పిస్తే రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఎవరు పెట్టుబడి పెట్టరు. మీరు రాండి ఇదే మైక్ తీసుకొని పోండి ఆ 4th సిటీ కాడికి, మిర్ఖాన్పేటలో ఆయన చేసిండు. ఒక మొత్తం చుట్టుముట్టు అడవి గుట్టలు, ఆడ ఏం లేదు. ఆ గ్రామ పంచాయతీ కూడా చక్కగా డెవలప్మెంట్ లేదు. ఆయన అంటే ఆడ 4th సిటీ కడతారంట, ఆయన చూసంట ఒక పెట్టుబడులు పెట్టడానికి వస్తారంట. ఏడ సుందరని ఇప్పుడు మరి ఒక కనీసం 30 మట్టి తీసిండా, మూసీనదిలో ఒక 30 మట్టి తీసిండా. ఆయన సుందరీకరణ పేరుతోని మూసీనది పక్కన ఉన్నటువంటి ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆ పొలాలు ల్యాండ్స్ చెప్పి ఆయన డబ్బులు తీసుకునే ప్రయత్నం తప్పిస్తే ఆయన ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే ఆ విజన్ లేదు. విజన్ నాయకుడు ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా ఉండదు. హిల్ట్ పాలసీ చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి యొక్క గుణం ఏంది? ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండు, రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వచ్చిండు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ అప్పుడు చాలా తక్కువ రేట్లో గవర్నమెంట్ మేము ఇండస్ట్రీ పెట్టి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము ప్రజలకనే ఉద్దేశంతో అక్కడ రూపాయకు, 2 రూపాయలకు, 10 రూపాయలకు, 100 రూపాయలకు ఎకరా పొలం ఇచ్చారు 1970, 75, 80 ప్రాంతంలో. ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఎకరా 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు. చూడండి ఎంత వేలం వేసి, ఒకవేళ ఇండస్ట్రీస్ అక్కడ నుంచి సిటీ అవుట్స్కట్ తొలగించాలన్నప్పుడు అక్కడ ఉన్నట్టు పొలాల మీద వేలం వేయండి. ఈరోజు వేలం వేస్తున్నావు కదా, నియో పోలీస్ సిటీ అక్కడ వేలం వేస్తే ఒక ఎకరకు 130 కోట్లు, 140 కోట్లు. అట్లా ఇక్కడ కూడా వేలం వేయి. నువ్వు అక్కడ ఉన్నటువంటి పొలాలని నువ్వు 30% నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజులో కట్టించుకొని పొలాలు అప్పచెప్తుంటేనే దాంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ల్యాండ్ యొక్క మోసం అనేది అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి వనరులు దోచుకోనికి ముఖ్యమంత్రి అయ్యింది కానీ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి కాలేదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డి గారికి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎందుకు లేదనే మాట చెప్తా ఉన్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఆయన చరిత్ర చూసినట్టయితే మా రెడ్డిలే పరిపాలన చేయాలి, మా రెడ్డిల చేతిలోనే పార్టీలు ఉండాలి, మీ నాయకత్వం మా రెడ్డిలకు అప్పచెప్పండి, మేమే పరిపాలన చేస్తామనేటటువంటి రెడ్డి అహంకారి రేవంత్ రెడ్డి. కాబట్టి బీసీలకు న్యాయం చేస్తారంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎట్లా నమ్ముతారు మీరు? ఆయన కేవలం ముఖ్యమంత్రి కావడం కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడం కోసం చట్ట ప్రకారంగా స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని ఒక దొంగ మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాపర్ వేలో మన ఒకవేళ చట్ట ప్రకారంగా 42% బీసీలకు ఇచ్చే అవకాశం లేనప్పుడు దాదాపుగా ఆయన ఒక ప్రాపర్ వేలో రిజర్వేషన్ మనము తీసినట్టయితే దాదాపు 30 నుంచి 30% ఈరోజు బీసీలకు లోకల్ వేలో చట్ట ప్రకారం రిజర్వేషన్ వచ్చేది. ఎక్కడ కూడా సిస్టమ్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ తీస్తే ఈరోజు 17% రిజర్వేషన్ వచ్చింది. నేను పార్టీ పరంగా ఇస్తాను చెప్పిండి, ఏ ఒక్క నియోజకవర్గంలో 42% బీసీలకు సర్పంచ్ పదవులలో వార్డు నెంబర్లో అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఏం గైడ్లైన్స్ పంపారో చూపించమని చెప్పండి. ఈరోజు ఎంత వరస్ట్ అంటే బీసీ నాయకులను వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారంటే దానికి లైవ్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ నిర్ణయాలు డెలివరీ చేసే క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము పార్టీ పరంగా బీసీలకు లోకల్ బోర్డులో రిజర్వేషన్ ఇస్తానన్నమాట చెప్పిండు. ఈయన ఎవరండి చెప్పడానికి? పార్టీ పరంగా ఇచ్చేటటువంటి ఏవైనా హామీలు పార్టీ అధ్యక్షునితో చెప్పియాలి. చూడండి ఒకసారి అర్థం చేసుకుని ఈయనకి ఏమాత్రం కామన్ సెన్స్ ఉందనేది. అంటే మహేష్ కుమార్ గౌడ్కి చెప్పడానికి చేత కదా, లేకపోతే వాళ్ళకు మహేష్ కుమార్ గౌడ్ లీడర్గా వీళ్ళు కన్సిడర్ చేస్తలేరా? ఏం లేదండి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో పబ్లిక్ మైండ్ సెట్ డైవర్ట్ చేయడం కోసం ఆయన ఆడుతున్నటువంటి గేమ్.